దేవునికి స్తోత్రం. ప్రియమైన సహోదర సహోదరులకు శుభాభివందనములు. యేసు దేని వాగ్దానము యెషయా గ్రంథం 65 అధ్యాయం 2వ వచనం. తమ ఆలోచన అనుసరించి చెడు మార్గమున నడుచుకొనుచు లోబడనొల్లని ప్రజల వైపు దినమంతయు నా చేతులు చాపుచున్నాను. చూడండి, మనుషుని హృదయంలో అనేకమైన ఆలోచనలు పుడుతూ ఉంటాయి. ఆ ఆలోచనలు ఆ మనుషుని వశంలోనే ఉంటాయి. కనుక దేవుణ్ణి అడగక ఆలోచన చేసుకునేవారుగా ఉంటారు. అందుకే ప్రభు అంటున్నారు కదా, తమ యొక్క ఆలోచన అనుసరించి చెడు మార్గమున నడుచుకునేవారుగా ఉంటున్నారు, కానీ సృష్టికర్త అయినటువంటి నా యొక్క మాట, నా ఆలోచన కొరకు కనిపెట్టుకొని ఉండలేని వారిగా ఉంటున్నారు అని. అయితే ప్రభు మాత్రం విసుగక విడవక లోబడనొల్లని ఈ ప్రజల వైపు దినమెల్లా కూడా ఆయన చేతులు చాపుతూ ఉన్నారు. కనుక ఇప్పటికైనా మీరు ప్రభు వైపు తిరిగి ఆయన సన్నిధిలో ఆయన ఆలోచన కొరకు కనిపెట్టి ప్రార్థన చేయండి. ఆయన మీకు మంచి ఉపదేశముని చేసి మీరు నడవవలసిన మార్గమును మీకు బోధిస్తారు. మీ మీద దృష్టి ఉంచి మీకు ఆలోచన చెబుతారు. ప్రార్థన. దేవానికి వందనములు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి. ఈ మాటలు వింటున్న నీ బిడ్డలు మీ రక్తంతో కడిగి ముట్టి స్వస్థపరిచి బలపరచండి. వారికి వారింటి వారికి రక్షణ ఇవ్వండి. ప్రభా, నాయన ఇంతవరకు తమ ఆలోచన ప్రకారమే నడుచుకున్నారేమో, తమ ఇష్టానుసారంగా వారు జీవించారేమో. ఇదిగో తండ్రి, ఇప్పటికైనా నీ ఆలోచన కొరకు కనిపెట్టి ప్రార్థన చేసి నీ ఆలోచన ప్రకారం వారు జీవించే వారు ఉండుటకు సహాయం చేయండి. తమ ఆలోచన ప్రకారం వెళ్ళి ఎంతో నష్టపోయి ఎన్నో రీతులుగా ప్రభా సమాధానం నెమ్మది లేకుండా ఉన్నారేమో. ప్రభా, నీ ఆలోచన ప్రకారము తండ్రి వారు జీవించి వారి జీవితంలో పోగొట్టుకున్న ఆ నెమ్మది, సమాధానం, సంతోషమును రెట్టింపుగా పొందుకోవడానికి వారిని లేవనెత్తండి. వారిని, వారి పిల్లల్ని పోషించండి. వారి యొక్క సమస్త విషయంలో నీ బలమైన హస్తం ఈ దినము తోడుగా ఉంచి నడిపించండి. కీడు శోధనాపాలని తప్పించండి. పగలు రాత్రి మీరే కాచి కాపాడమని అంధకార విరోధ చీకటి శక్తులను దూరపరుస్తున్నాము దేవా. ఈ దినమంతా నీ ప్రజలకు తోడుగా ఉండమని యేసు నామములో ప్రార్థన సమర్పించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.